హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సైడ్ వచ్చేసి మనకి అమీన్పూర్ అండి. ఈ సైడ్ వచ్చేసి మనకి అమీన్పూర్. ఇది సైడ్ వచ్చేసి మనకి 2 BHK. ఇప్పుడు మీరు చూసిన టీవీ ఉంటుందన్నమాట. ఇది ఆల్రెడీ మనకి కింద పైన సెల్ఫ్స్ ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్ ఉంది. మనం ఓన్లీ ఫ్రేమ్ వర్క్ చేసాము, కింద డోర్స్ ఇచ్చాము, అలాగే పైన గ్లాస్ డోర్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది, ఇప్పుడు పైన మనము గ్లాస్ డోర్స్ కూడా మనము ఫోల్డింగ్ డోర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ గమనిస్తున్నారు, అది బ్లాక్ గ్లాస్ అనమాట. గ్లాస్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ గ్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లెయిన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ డిఫరెంట్ కలర్స్ గ్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కస్టమర్ చాయిస్. అలాగే ఇందులో మనకి వాల్ ఫైల్ని ఇవ్వడం జరిగిందనమాట, లోరిస్ టైపు. అలాగే ఇది మనకు వచ్చేసి వాష్ బేషన్. ఇది వచ్చి మనకి వాష్ బేషన్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన కస్టమైజేస్ ప్రకారం మనం చేయడం జరుగుతుంది అనమాట. వాష్ బేసిన్ కూడా ఇప్పుడు మన కింద బాక్స్ తీయడం జరిగింది, దానిపైన వాష్ బేసిన్. ఇక్కడ పైన లో రూప్ అనమాట. ఇది అంటే ఇప్పుడు మీకు పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనం ఆల్రెడీ మన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పెయింట్ వేయడం జరిగింది అనమాట. పెయింట్ వేస్తారు కాబట్టి మనము టోటల్గా పేపర్ కవర్ చేయడం జరిగింది. నేను వీడియో కోసం పేపర్స్ అన్నీ రిమూవ్ చేయడం జరిగింది. అక్కడక్కడ మనకి స్టిక్కరింగ్ కనిపిస్తుంటుంది, మీరు గమనించగలరు. అలాగే వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో మనము కింద స్లాడింగ్ ఇవ్వడం జరిగింది, పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు గమనిస్తారు, కింద స్లాడింగ్ అయినా ఓపెన్ డోర్స్ అయినా టోటల్గా సాఫ్ట్ క్లోజర్ ఇవ్వడం జరిగింది అనమాట. చూసారా, సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది, సాఫ్ట్గా మనకి రన్ అవుతుంది అనమాట స్లాడింగ్ అయితే. ఇప్పుడు ఆల్రెడీ మనము టోటల్గా ప్రొఫైల్ హ్యాండిల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బయట హ్యాండిల్ పెట్టడం కాకుండా ఇంక్లూడింగ్ డోర్తో సహా మనకి ప్రొఫైల్ హ్యాండిల్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే కస్టమర్ చాయిస్ ప్రకారమే. చూస్తారు కదా, ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ టోటల్ ఫుల్ మిర్రర్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అంటే ఇప్పుడు మనము ఉన్న దాంట్లో మనం వర్క్ క్వాలిటీగా అండ్ నీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి అమీన్పూర్ సైడ్ చెప్పాను కదా, అమీన్పూర్ సైడ్ 2 BHK. అంటే ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు టోటల్గా వర్క్ పెయింట్ అయిన తర్వాతనే అల్యూమినియం కబోర్డ్స్ చేయించుకోవడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే పెయింట్ అది డస్ట్ కానీ పడకుండా ఉండడం కోసం పెయింట్ అయిన తర్వాత చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది, కింద స్లాడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్లాడింగ్ డోర్ టోటల్ సాఫ్ట్ క్లోజర్. ఓకే, ఈ సార్ థ్యాంక్ యూ సార్, శరత్ సార్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సార్ కూడా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చూసి అప్రోచ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నారు కదా, 2 BHK టోటల్గా మనకి ఇక్కడ ఫ్రేమ్ వర్క్ రావడం జరిగిందనమాట. ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే, ఆల్రెడీ సిమెంట్ సెల్స్ ఉన్న వాటిని ఫ్రేమ్ వర్క్ అంటారు, లేదంటే దాన్ని బాక్స్ టైప్ అంటారు. ఈ డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడ ఒక సెల్ఫ్ ఇవ్వడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, మనకి టోటల్గా ఈ వరకు 2 BHK వరకు మనం ఒక 10 డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ వర్క్ని బట్టి మనము డేస్ కూడా తగ్గడం పెరగడం జరుగుతుంది అనమాట. ఆ వర్క్ని బట్టి ఆ బాక్స్ టైప్ ఎక్కువ ఉంటే వర్క్స్ డేస్ ఎక్కువ అవుతుంది, ఫ్రేమ్ వర్క్ ఎక్కువ ఉంటే వర్క్ డేస్ తక్కువ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి గార్డ్ రూమ్, దేవుని రూమ్. చూస్తారు కదా, మన ఒక డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది, గంటలు అండ్ స్వస్తిక్ అండ్ ఓం. కింద మనకి కలశంలు సంథింగ్ వచ్చేసాయి మనకి. కిచెన్లో చూసారు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ టోటల్గా మనకి పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఓన్లీ పెయింట్ పడకుండా ఉండడం కోసం కవర్ చేయడం జరిగింది పేపర్స్. ఇక్కడ కిచెన్లో మనము బాస్కెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇక్కడ రష్ రావడము, తొక్కు పట్టడము అదే ఏముండదు, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ 304 స్టీల్తో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి బాస్కెట్స్ కానీ ఆల్రెడీ మనకి ఓపెన్ డోర్ ఇంజెస్ కానీ టోటల్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్, అంటే 304 స్టెయిన్లెస్ స్టీల్. అది తుప్పు పట్టడం కానీ రస్ట్ పట్టడం కానీ టోటల్ వాటర్ ప్రూఫ్. మనకి ఇక్కడ కూడా మనకి ఫ్యూచర్లో కానీ ఇక్కడ కానీ మనకి ఇబ్బంది ఏం జరగదు. ఇక్కడ మనకు కిచెన్లో కింద గ్లాస్ ఇవ్వడం జరిగింది, బ్లాక్ గ్లాస్ ప్రొఫైల్లో.
చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది వర్క్ నీట్గా. అండ్ చాలా అంటే చాలా కష్టం. సార్ వాళ్ళు కూడా, శరత్ సార్ వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వీడియో కూడా దీని పక్కన హౌజే మనము నెక్స్ట్ వీడియో కూడా చేయడం జరిగింది అనమాట. అంటే వర్క్ కూడా ఈ వర్క్ చూసిన తర్వాత మనకి పక్కనే ఒక వర్క్ ఇవ్వడం జరిగింది. అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శరత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను అప్రోచ్ అయినందుకు, నాకు ఈ వర్క్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు కూడా వర్క్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నాకు కాంటాక్ట్ కండి. నా నెంబర్ కూడా దీంట్లో డిస్ప్లే ఇస్తాను.